రాజేష్. మా అమ్మ పేరు కుక్కసావు పద్మ. మాది బసిరెడ్డిపల్లి గ్రామం, బచ్చన్పేట మండలము. మా అమ్మకు బీడీల పెన్షన్ వస్తుందని మొన్న అక్టోబర్ 3వ తారీఖు రోజు ఈ పెన్షన్ కార్డు ఇవ్వడం అనేది జరిగింది. మా అమ్మకు ఈ మధ్యన నేను ఎప్పుడూ పెన్షన్ అప్లై చేయలేదు. ఈ పెన్షన్ కార్డు ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను ఆర్టీఏ ప్రకారము మా అమ్మకు అసలు పెన్షన్ ఎప్పటి నుంచి వస్తుందని చెప్పేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. సో తద్వారా తెలిసిన విషయం ఏంటంటే 2015 నుంచి వెళ్ళి మా అమ్మకు బీడీల పెన్షన్ వస్తుందని ఇక్కడ రికార్డు ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. సో 2015 నుంచి వెళ్ళి మరి మా అమ్మకు పెన్షన్ వస్తుంది అనే విషయం మాకు ఎందుకు 2015 నుంచి వెళ్ళి కొడవటూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉమ్మడి గ్రామంగా మా బసిరెడ్డిపల్లి గ్రామం ఉన్నది. 2015 నుంచి సమాచారం ఇవ్వకపోగా 2019లో బసిరెడ్డిపల్లి అనే గ్రామము మాకు సపరేట్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో 2019లో గ్రామ పంచాయతీ సపరేట్ అయినప్పుడు నెంబర్ 1 లిస్ట్లో మా అమ్మ పేరే ఉన్నది. సో నెంబర్ 1 లిస్ట్లో ఉన్న మా అమ్మ పేరు కూడా మా అమ్మకు పెన్షన్ వస్తుందని కూడా ఆ రోజు సమాచారం ఇవ్వలేదు. ఆ రోజు నుంచి 2022 ఆగస్టు నెల వరకు కూడా మా అమ్మ పెన్షన్ మొత్తం డ్రా చేయడం అనేది జరిగింది. మా అమ్మ యొక్క వేలుముద్ర లేకుండా మా అమ్మ చనిపోయినట్టుగా మా అమ్మ యొక్క పెన్షన్ ఎవరు తీసుకున్నారు, దీనికి గల బాధ్యులు ఎవరు, దీనికి జిల్లా యంత్రాంగం తగిన విధంగా న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని రికవరీ చేసి మా అమ్మకి ఇప్పించగలరు. ఇకపై నుంచేలైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా జిల్లా యంత్రాంగం అంతా కూడా బాధ్యత చేపట్టాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, అయితే మీరు మీ విలేజ్లో పోస్ట్ ఆఫీస్లో ఎవరైతే పింఛన్ ఇస్తారో వాళ్ళు అడిగారా? ఎవరు తీసుకుంటారు అంటే మీ డబ్బులు ఎవరు తీసుకుంటారు అని? మా అమ్మ పెన్షనే రావట్లేదు అని అంటున్నాడు. ఈ కార్డు తీసుకెళ్ళి చూపెట్టినా కూడా లిస్టులో పేరే లేదని అంటున్నాడు. కానీ మనకు ఆర్టీఐ వేస్తే మాత్రం జూలై 2015 నుంచి వెళ్ళి ఆగస్టు 2022 వరకు డ్రా అయినట్టుంది. ఓకే, పోస్ట్ డ్రా అయినది ఈరోజు. ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇది తెలియపరచడం జరిగింది, పిటిషన్ చేయడం జరిగింది. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.